సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు అది తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అండ్ ఉద్యోగ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలుసు, మనకి లాస్ట్ జనవరి 2 రోజు ఫిబ్రవరి 23 తారీఖు నుండి ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనేసి అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేశారు. అండ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు కండక్ట్ చేయలేకపోతున్నాం అనేసి మళ్ళీ ఫిబ్రవరి 17 రోజు మనకి ఇంకొక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్లో ఏముందంటే, జనవరి 2వ తారీఖు నాడు మీకు ఫిబ్రవరి 23 తారీఖు నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామనేసి రిలీజ్ చేశాము. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల రిలీజ్ చేయలేకపోతున్నాము. దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇంకొక 10-15 డేస్లో ఎస్ఎస్సి వెబ్సైట్లో ఇస్తాము అనేసి మనకి ఈ అఫీషియల్ నోటీస్లో ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇంతకుముందు ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి నుండి వచ్చిన నోటిఫికేషన్స్కి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, వేరే అదర్ సిపిఓ కానివ్వండి, లాస్ట్ 6 monthsలో ఏ అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ నిర్వహించిందో దానికి సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఏంటంటే సెల్ఫ్ స్లాట్ బుకింగ్ అనేది ఇవ్వడం లేదు. యథావిధిగానే లాస్ట్ ఇయర్ ఎలాగ ఎగ్జామినేషన్ డేటు అండ్ టైము మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. మనం ఎలాంటి సెల్ఫ్ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం అనేది మనకి ఈసారి కల్పించలేదు. సో అది ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఒక్కదానికైనా లేదా మిగతా అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కూడా ఇలాగే ఉంటుందనేసి కంప్లీట్గా తెలీదు. బట్ మనకున్న అప్డేట్ ఏంటంటే ఓన్లీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అంటున్నాడు కాబట్టి, సో చూద్దాం నెక్స్ట్ ఏమన్నా చేంజెస్ జరగవచ్చేమో. బట్ ఇప్పటికైతే ఏంటంటే మనకి 8 డేస్ ముందు ఎగ్జామినేషన్ సిటీ అండ్ షిఫ్ట్ టైం తెలుసుకునే అవకాశం అనేది 8 డేస్ ముందు మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. అండ్ ఎగ్జామినేషన్కి 4 డేస్ ముందు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్, నిన్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటీస్లో ఇది మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ డేట్స్ పక్కకు పెడితే అసలు మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందనేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఇంకొక 2 డేస్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం అనేసి నోటీస్ ఇచ్చేసి 2 డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ చేసినాడు అనుకోండి, మనం ఏం చేయలేం. 2 డేస్లో ఎగ్జామ్స్ ఉందంటే కంపల్సరీ అటెండ్ కావాల్సిందే. బట్ మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, మన స్ట్రాటజీ ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు స్కోర్ చేయగలుగుతాం, 80 ప్రశ్నలల్లో మన ప్రిపరేషన్ ఏంది, మనం ఎంతవరకు స్కోర్ చేయగలుగుతున్నాం, ఇంకా ఎక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఇవి చూసుకొని ఈ ఉన్న టైంలో గెట్ ఇన్ అవ్వడానికి చూడండి. సో అరే ఎగ్జామ్స్ ఫిబ్రవరి 23 అన్నాడు, ఎట్లాగో పెడతలేడు, ఓ 10 రోజులు రెస్ట్ తీసుకుందాం, ఓ 15 రోజులు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ తర్వాత ఎగ్జామ్ డేట్స్ వస్తాయి కదా, ఆ తర్వాత కొంచెం రివిజన్ చేసుకొని రాసేద్దాం, ఏముంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబులే కదా, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్జికేనే కదా వచ్చేస్తుందిలే అని అనుకుంటే మాత్రం మీరు డిస్క్వాలిఫై లిస్ట్లో ఉంటారు. సిబిటి డిస్క్వాలిఫై లిస్ట్లో ఉంటారు. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది చాలా కాంప్లికేట్ అవుతుంది ప్రతి ఇయర్. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి, ఎవ్రీ ఇయర్ షిఫ్ట్ అవుతుంది. 10th క్లాస్ అర్హత కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు ఇండియాలో 29 స్టేట్లు ఉంటే ప్రతి ఒక్క స్టేటు అభ్యర్థికి తెలుసు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రతి సంవత్సరం వస్తుంది. వచ్చినప్పుడల్లా 50,000 వేకెన్సీలు ఉంటుంది. ఆ సిబిటి 1 ఉంటుంది, 5KM ఉంటుంది, మెడికల్ ఉంటుంది, కథం జాబ్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అంటే. సో ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు, ప్రతి ఒక్కరు
హార్డ్ వర్క్ చేస్తున్నారు, గెట్ ఇన్ అయిపోతున్నారు. సో మనం ఉన్న టైంలో కూడా ఇలాగే ఇంతవరకు ఏదైతే చదివామో దాన్ని రివిజన్ చేసుకోండి. ఏదైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో అవి ప్లస్ పాయింట్స్గా మార్చుకోండి. మాకులు రాయండి, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అండ్ 110 నుండి 130 మధ్యలో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి స్కోర్. మరి ఎక్కువ 160కి 160 కూడా తెచ్చుకోమని నేను అస్సలు చెప్తలేదు. 110 నుండి 130, 110 నుండి 130 వరకు స్కోర్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అది ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, జనరల్ కానివ్వండి, ఈ మధ్యలో స్కోర్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మీరు 100కి 100% CBT 1 అనేది క్లియర్ చేస్తారు. సో ఉన్న ఈ టైంని యూటిలైజ్ చేసుకొని గెట్ ఇన్ అవ్వడానికి చూడండి. సో ఈ ఇయర్ కనుక మిస్ అయిందంటే నెక్స్ట్ ఇయర్కి మాత్రం అసలు కట్ ఆఫ్ మనం ఊహించలేము. అసలు ఇన్ని పోస్టులు వస్తే రావో కూడా మనకి తెలియదు. ఎందుకంటే ఈ ఇయర్ 2026లో ఏంటంటే అగ్నివీర్ రిటైర్ అయ్యి వస్తూ ఉంటారు. 4 years సర్వీస్ చేసి ఈ డిసెంబర్ లేదా నెక్స్ట్ మార్చ్ వరకు వాళ్ళు రిటైర్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తుంటారు, అగ్నివీర్ రిజర్వేషన్. సో మనకి కొన్ని తక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. సో ఉన్న ఈ పోస్టులని ఒకటి నాది అనుకొని చదువుకొని వెళ్ళిపోవాలి. అట్లయితేనే సెట్ అవుతుంది, లేకపోతే జీడీ కొట్టుడు చాలా కష్టం అవుతుంది. సో మెయిన్ ఏంటంటే మెయిన్ టాపిక్స్ కవర్ చేయండి, మాకులు రాయండి. మెయిన్ టాపిక్స్ మాకులు కవర్ చేస్తే మీరు 100% గెట్ ఇన్ అవుతారు. సో ఇది గైస్ ఈ వీడియోలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫాలో టార్గెట్ CISF 2026 ఛానల్.